తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కృష్ణా జిల్లా యనమలకుదురులో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తాను ఆత్మహత్య చేసుకునేందుకు ఐస్ క్రీమ్ లో సనైడ్ కలుపుకొని తినడం, అయితే మిగిలిన ఐస్ క్రీమ్ ను తన కుమారుడు కూడా తినడంతో ఇద్దరు మృతి చెందారు. యనమలకుదురులోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్ లో వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య లక్ష్మీ భవాని, కుమార్తె తక్షిత, కుమారుడు తక్షిత్ ఉన్నారు. ఇతను విజయవాడ పాత బస్తీలో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తూ ఉండగా భార్య మందుల దుకాణంలో పనిచేస్తూ ఉంటుంది. అయితే కరోనా సమయంలో ఇతనికి వ్యాపారం సాగకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. అప్పుల పాలు కావడంతో కుటుంబ సభ్యులు కొంత తీర్చినా అప్పుల ఊబి నుంచి సాయి ప్రకాష్ రెడ్డి బయటపడలేకపోయాడు. అయితే ఇదే విషయంపై కొంతకాలంగా సాయి ప్రకాష్ రెడ్డి మానసిక క్షోభకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంటి వద్దనే ఉంటున్న సాయి ప్రకాష్ రెడ్డి భార్య మందుల షాప్ కు వెళ్లిన సమయంలో చూసి ఐస్ క్రీమ్ లో సనైడ్ కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అదే సమయంలో అతనితో ఉన్న కుమారుడు మిగిలిన ఐస్ క్రీమ్ తినడంతో ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందారు. మరోపక్క తండ్రి కొడుకులు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలలుముకున్నాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.